క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పాస్కా 5వ ఆదివారం. క్రీస్తు పునరుత్థాన కాంతిలో మనము పయనిస్తున్న ఈ పవిత్ర సమయంలో ఉత్థాన ప్రభువు యొక్క దివ్యమైన వెలుగును మన హృదయాలలో నింపుకుందాం. ఆధ్యాత్మికంగా బలవంతులమవుతూ ముందుకు సాగుదాం. పాస్కా మొదటి ఆదివారం ఈస్టరు రోజున క్రీస్తు నిజముగా మృత్యుంజయుడై లేచారు అని విశ్వాసముతో మనము చాటి చెప్పాం. పాస్కా 2వ ఆదివారం నాడు తొలి క్రైస్తవ సంఘము యొక్క ఆరంభ చరిత్రను మననము చేసుకొని ఉన్నాం. పాస్కా 3వ ఆదివారం నాడు ప్రభువు పట్ల సంపూర్ణ విధేయతతో జీవించాలని గుర్తు చేసుకున్నాం. పాస్కా 4వ ఆదివారమున ప్రభువు మంచి కాపరి అని, ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరించాలని ధ్యానించాం. ఇక ఈ పాస్కా 5వ ఆదివారం నాడు ప్రభువు తన కడరాత్రి భోజన సమయంలో అనుగ్రహించిన ప్రేమ ఆజ్ఞను లోతుగా మనము పరిశీలిద్దాం. ప్రేమే మనకు గుర్తింపు, మన ఉనికికి మూలం అని ఈరోజు మనము అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ముఖ్యమైన మరియు శక్తివంతమైన ప్రేమాజ్ఞను ఈ 5వ పాస్కా ఆదివారం నాడు ప్రత్యేకంగా ధ్యానిద్దాం. నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఈ ప్రేమాజ్ఞ యొక్క లోతులను, దాని భావాన్ని, దాని ప్రాముఖ్యతను మరియు మన జీవితాల్లో ఈ ప్రేమాజ్ఞను ఎలా ఆచరించాలో, ఎలా జీవించాలో మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తలుల కార్యములోని మొదటి పఠనంలో పౌలు మరియు బర్నబా యొక్క సువార్తా పరిచర్య యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. వారు ఎన్నో కష్టాలను, బాధలను, శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ యేసుక్రీస్తు యొక్క శుభవార్తను, సువార్తను నిశ్చలమైన ధైర్యంతో ప్రకటించారు. దాని ఫలితముగానే అనేకులను క్రీస్తు శిష్యులుగా మార్చి బలమైనటువంటి సంఘాలను వారు స్థాపించారు. వారి ప్రేషిత సేవ ప్రయాణము తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత తమ సుదీర్ఘ ప్రయాణములో దేవుడు చేసిన మహత్తర కార్యాలన్నింటినీ వారు సంఘానికి తెలియజేశారు. క్రీస్తు ప్రేమతో నిండినటువంటి జీవితము ఎల్లప్పుడూ సుగము కాకపోవచ్చు, కానీ విశ్వాసముతోనూ పరస్పర సహకారముతోనూ మనము ఏ సవాలునైనా జయించగలమని నేటి మొదటి పట్టణము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది. ప్రేమ మరియు పరిపూర్ణమైన అంకిత భావం పౌలు బర్నబాల యొక్క సువార్త పరిచర్యలో ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించటానికి శక్తివంతమైనటువంటి సాధనాలుగా పనిచేశాయి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పట్టణము దర్శన గ్రంథము నుండి యోహాను చూసినటువంటి క్రొత్త దివి మరియు క్రొత్త భువి యొక్క అద్భుతమైన దర్శనమును గురించి ఆలకిస్తూ ఉన్నాం. అక్కడ మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఉండబోవు. ఎందుకంటే పాత విషయములు గతించినవి. దేవుడే స్వయముగా తన ప్రజలతో ఉంటాడు మరియు వారి కన్నీటిని తుడుస్తాడు. ఈ దర్శనము మన హృదయాలలో అనంతమైన నిరీక్షణను నింపుతూ ఉంది. క్రీస్తు ప్రేమ ద్వారా మనకు వాగ్దానము చేయబడిన శాశ్వత జీవము యొక్క అపురూపమైన మహిమను ఇది మనకు గుర్తుకు చేస్తుంది. మన ప్రస్తుత కష్టాలు క్షణికమైనవి. దేవుడు మన కోసము సిద్ధము చేసిన మహిమ ముందు అవి ఏమాత్రము సాటిరావు అని ఈ దర్శనము మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేష పట్టణములో కడరాత్రి భోజన సమయములో శిష్యులకు ప్రభువు ఇచ్చిన చివరి సందేశంలో భాగాన్ని వింటూ ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని ప్రభువు తన ప్రియమైన శిష్యులకు ఆత్మీయమైనటువంటి పిలుపును ఇచ్చారు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు అని ప్రభువే స్వయంగా చెప్పడము యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాల్లో చదువుతున్నాం. ప్రియ విశ్వాసులారా,
యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన ఈ ప్రేమాజ్ఞ కేవలము ఒక సాధారణ సూచన కాదు. ఇది యేసు శిష్యులుగా మనకున్న ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, మన జీవితానికి బలమైనటువంటి పునాది. యేసు మనలను ప్రేమించిన విధముగా, నిస్వార్థముగా, త్యాగపూరిత భావముతో సంపూర్ణముగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఈ ఆజ్ఞ ఒక నూతనత్వాన్ని సంతరించుకుంది. ఎందుకంటే పాత నిబంధనలో నీ వలే నీ పొరుగువానిని ప్రేమింపుము అని మాత్రమే లేవియకాండము 19:18 చెప్పబడింది. కానీ యేసు ఇక్కడ నేను మిమ్ము ప్రేమించినట్లే అని ఒక ఉన్నతమైన నూతన ప్రమాణాన్ని నెలకొల్పుతున్నారు. క్రీస్తు ప్రేమ స్వీయ త్యాగము కలిగినది, స్వార్థరహితమైనది మరియు పరిపూర్ణమైనది. యేసు తన ప్రేమను తన శిష్యుల పాదాలను కడుగుట ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. ఇది దాస్యము మరియు వినయానికి అత్యంత బలమైనటువంటి చిహ్నము. ఆయన తనను తాను తగ్గించుకొని వారికి సేవ చేశారు. ఆయన ప్రేమ మన ప్రేమకు ఆదర్శము మాత్రమే కాదు, అది మనకు నిరంతర ప్రేరణ కూడా. మనము మాటలతో మాత్రమే కాకుండా క్రియలతో, హృదయపూర్వక ప్రేమతో ఒకరినొకరు ప్రేమించాలి. ఈ ప్రేమ కేవలము మన స్నేహితులు, బంధువులు మరియు ప్రియమైన వారికి మాత్రమే పరిమితము కాదు. మనకు కష్టము కలిగించే వారిని కూడా మనము ప్రేమించాలి. యేసుక్రీస్తు తన శత్రువులను కూడా ప్రేమించారు మరియు తనను హింసించిన వారి కోసం ప్రార్థించారు. కాబట్టి మనము కూడా అందరి పట్ల దయ, కరుణ, క్షమాగుణముతో నిండిన జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఈ ప్రేమ ఎందుకు అంత అత్యవసరం? ప్రభువు ఈ నూతన ప్రేమాజ్ఞను మనకు ఎందుకు అనుగ్రహించారు? దీనికి కారణము ఒక్కటే. దేవుడే స్వయముగా ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమకు మూలం. త్రిత్వైక సర్వేశ్వరుడు ప్రేమతో నిండిన ఒక దివ్యమైన సమూహం. కాబట్టి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు నిశ్చయముగా ఉంటాడు. ఎవరైనా తమ హృదయములో పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారో వారు సరైన మార్గంలో పయనిస్తున్నట్లే, జీవిస్తున్నట్లే. ప్రేమతో నిండిన హృదయం నిజమైన సంతోషానికి ఊట. హృదయంలో ప్రేమను నింపుకున్నవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. మానవుని హృదయం ప్రేమ కోసం నిరంతరం తపిస్తూ ఉంటుంది. ప్రేమ లేని జీవితాన్ని మనము ఊహించలేము. అది మన సహజ స్వభావం. ప్రేమ లేకపోతే మనము స్థిరముగా ఉండలేము. ఒక విధమైనటువంటి అసంతృప్తి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది ప్రేమించటానికి వెనకాడుతూ ఉన్నారు. ప్రేమ తమ హృదయాలను గాయపరుస్తుందేమోనని వారు భయపడుతూ ఉన్నారు. గతంలో ఎదురైన బాధాకరమైనటువంటి అనుభవాలు ఇతరులకు దూరంగా ఉండాలని బలమైనటువంటి కోరికను వారిలో కలిగిస్తూ ఉన్నాయి. ప్రభువు తన శిష్యుల పాదాలను కడుగుతున్న సమయంలో ఈ నూతన ప్రేమాజ్ఞను ప్రసాదించారు. ఈ చర్య ద్వారా ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి సేవ అని. ఆ కాలంలో బానిసలు మాత్రమే ఇతరుల పాదాలను కడిగే దుర్భరమైన పనిని చేసేవారు. అయినప్పటికీ ప్రభు స్వయముగా తన శిష్యుల పాదాలను కడగటం ద్వారా వారిని సేవాభావముతో కూడినటువంటి జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. వినయ విధేయతలతో ఇతరుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలని వారిని పిలుస్తూ ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమ అనంతమైనది, ఎటువంటి హద్దులు మరియు షరతులు లేనిది. మానవాళి రక్షణ కొరకు ఆయన తనను తాను సంపూర్ణముగా బలిగా అర్పించుకున్నారు. ఇంతటి గొప్ప ప్రేమను ఈ లోకం గ్రహించలేకపోయింది. దానికి బదులుగా ఆయనపై ద్వేషాన్ని పెంచుకుంది, శత్రువుగా భావించింది. ఈ ద్వేషము మరియు శత్రుత్వము కారణంగా ఆయన శిలువ మరణాన్ని పొందినప్పటికీ, తండ్రి, వీరు చేయుచున్నది ఏమిటో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థించారు. ఎంతటి అద్భుతమైనటువంటి ప్రేమ! ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు అనుగ్రహించిన ఈ నూతన ప్రేమాజ్ఞలో
మనము ప్రధానంగా 3 అంశాలను గుర్తించాలి. మొదటిది, ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని సెలవిచ్చారు. ఇది కేవలము ఒక సూచన కాదు, ఒక నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి మనకు వేరే అవకాశము కానీ ప్రత్యామ్నాయము మార్గము కానీ లేదు. ప్రభు యొక్క ఈ ఆజ్ఞను మనము తప్పక విధేయులై ఉండాలి. ఇతరులను ప్రేమించడము మన యొక్క ప్రాథమిక బాధ్యత అని మనము గ్రహించాలి. రెండవది, ఒకరినొకరు ప్రేమింపుడు అనే మాటల యొక్క అంతరార్థం ఏమిటంటే, మనము ఎటువంటి షరతులు లేదా పరిమితులు లేకుండా ప్రేమించాలి. ప్రభువు కేవలము ప్రేమించమని మాత్రమే చెప్పారు. ప్రేమ అనంతమైనది కాబట్టి మనము కూడా ఒకరి ఒకరము అనంతంగా ప్రేమించటానికి ప్రయత్నం చేయాలి. మూడవది, ప్రభువు మరింత లోతుగా చెబుతూ, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని ఉద్ఘాటించారు. దీని అర్థం ఏమిటంటే, ముందుగా క్రీస్తు మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో మనము పూర్తిగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు మనలను అత్యంత మిక్కిలిగా అనంతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. మనము పాపులమైనప్పటికీ ఆయన మనపై తన ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైన మరియు ప్రాథమికమైనటువంటి అంశము అని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ క్రైస్తవ జీవితానికి విశిష్టమైనటువంటి గుర్తింపు, జీవనాధారమైనటువంటి మూలం. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని ప్రభువు పలికి ఉన్నారు. క్రైస్తవులుగా లేదా క్రీస్తు శిష్యులుగా ఈ లోకానికి మనల్ని మనము పరిచయం చేయడానికి ఉన్న ఏకైక మార్గము ప్రేమ. మనము ధరించే బాహ్యమైన వస్త్రాల కంటే మనము జీవించే విధానమే అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రేమే మన క్రైస్తవ గుర్తింపు, మన ఉనికికి మూలం. మన నిజమైన యూనిఫామ్ ప్రేమ. అనగా ప్రేమను మన జీవితంలో నింపుకొని జీవించాలి. మన జీవితం ద్వారానే మనం ఇతరులకు సాక్ష్యముగా నిలవాలి. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఒక సందర్భంలో చెప్పినట్లుగా, అన్ని వేళలా సువార్తను బోధించు, అవసరమైనప్పుడు మాత్రమే మాటలను ఉపయోగించు అని. ప్రభువు మాటలను మళ్ళీ గుర్తు చేసుకుందాం. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయము 7-8 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుణ్ణి ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. అలాగే యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. మరియు యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయము 20-21 వచనాలు, కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు వసగిన ప్రేమాజ్ఞ. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అనేది క్రైస్తవ జీవితానికి తిరుగులేని పునాది అని పవిత్ర శ్రీసభ కూడా మనకి నొక్కి చెబుతుంది. దేవుని యొక్క నిస్వార్థమైన ప్రేమను హృదయపూర్వకంగా అనుభవించిన వారు మాత్రమే తమ పొరుగు వారిని, తోటి వారిని నిజమైన ప్రేమతో ప్రేమించగలుగుతారు. ఈ ప్రేమ కేవలము క్షణికమైన భావోద్వేగము కాదు, ఇది మన చర్యల ద్వారా స్పష్టముగా చూపబడే క్రియాశీలమైన ప్రేమ. మరి యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ నూతన ఆజ్ఞను మన దైనందిన జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం ఎలా ఆచరణలో పెట్టగలగాలి? యేసుక్రీస్తు ఇచ్చిన
నూతన ప్రేమాజ్ఞను మన జీవితాలలో ఆచరించటానికి కొన్ని మార్గాలను మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి, ఓర్పుతో క్షమించండి. ఇతరుల బలహీనతలను, పొరపాట్లను సహనంతో స్వీకరించడానికి ప్రయత్నించండి. వారిని క్షమించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. రెండవది, నిస్వార్థముగా సేవ చేయండి. అవసరములో ఉన్న వారికి సహాయం అందించటానికి మీ సమయాన్ని, శక్తిని వినియోగించండి. ఇతరుల కష్టాలలో పాలు పంచుకోండి మరియు స్వార్థము లేకుండా వారికి సేవ చేయండి. మూడవది, దయ, కరుణతో వ్యవహరించండి. మీ మాటలు మరియు చేతలు దయ, కరుణతో నిండి ఉండాలి. ఇతరులను ప్రోత్సహించండి మరియు వారికి ఆసరాగా నిలవండి. నాలుగవదిగా, ఐక్యత, శాంతిని నెలకొల్పండి. మీ సంఘములోను, సమాజంలోనూ ఐక్యతను, శాంతిని పెంపొందించటానికి కృషి చేయండి. వివాదాలను అధిగమించటానికి ప్రయత్నించండి మరియు సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి. ఐదవది, ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. ఒకరి కోసం ఒకరు చేసే ప్రార్థన మన ప్రేమను వ్యక్తం చేసే ప్రేమ మార్గం, గొప్ప మార్గం. మన తోటి విశ్వాసుల కోసం, వారి అవసరాల కోసం మరియు వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నిరంతరము ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, సోదర ప్రేమ అనేది దైవ ప్రేమ యొక్క ప్రతిబింబం. ఈ ప్రేమాజ్ఞకు మనము విధేయులైనప్పుడు ప్రభువులో మన ప్రేమ పరిపూర్ణతను చేరుకుంటుంది. కాబట్టి పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసును ప్రేమించిన విధముగానే మనలను కూడా దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమ లేకుండా ఈ లోకములో దుష్టత్వంతో జీవిస్తే మనల్ని మనమే మోసగించుకున్న వారమవుతాం. మొదటి పట్టణంలో పౌలు మరియు బర్నబాలు సంఘాలను విశ్వాసములోను, ప్రేమలోను నడిపించిన విధానం నేటికి మనకు ఆదర్శంగా నిలుస్తుంది. రెండవ పట్టణంలో యోహాను దర్శించిన కొత్త దివి, కొత్త భువి మన ప్రేమతో నిండిన జీవితానికి ఫలితంగా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ నూతన ఆజ్ఞను నిజముగా జీవించాలి అంటే ఆ గొప్ప ప్రేమను స్వయంగా ఆయనే మన హృదయాలలో నింపాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించటం మానవ మాత్రులకు సులభం కాదు. అయితే దేవుని సహాయముతో అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ ప్రేమలో మనం ఎదగాలంటే దేవుని యొక్క శక్తిపై పూర్తిగా మనం ఆధారపడి జీవించాలి. ప్రేమించడం ఎలాగో మనకు నేర్పగలిగేది కేవలం దేవుడు మాత్రమే. మనవంతుగా ప్రేమించటానికి మనము నిరంతరము ప్రయత్నం చేయాలి. మన హృదయపూర్వకమైన కృషిని బట్టి దేవుడు తన కృపతో మనకు సహాయం చేస్తారు. కాబట్టి యేసు మనకు అనుగ్రహించిన ఈ నూతన ప్రేమాజ్ఞను మన హృదయాలలో శాశ్వతముగా నిలుపుకుందాం. ఆయన మనలను ప్రేమించినట్లే మనము కూడా ఒకరినొకరు ప్రేమిద్దాం. ఈ ప్రేమ మన విశ్వాసానికి బలమైన నిదర్శనముగా ఉండాలి, ఒక గొప్ప సాక్ష్యముగా ఉండాలి. మన ప్రేమ ద్వారానే మనము క్రీస్తు శిష్యులమని ఈ లోకానికి చాటి చెప్పాలి. మనము పరస్పరము ప్రేమించుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో ప్రతిబింబిస్తూ ఉన్నాము అని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని క్రీస్తు ప్రభువు ఒక నూతన ప్రేమాజ్ఞను మనకిచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞను మనము తూచా తప్పకుండా పాటిద్దాం. ముందుగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో తెలుసుకుందాం, గ్రహించుకుందాం. దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన శక్తితో, ఆయన కృపతో, ఆయన పవిత్రాత్మ వరాలతో ఇతరులను ప్రేమిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. మన శత్రువులను సైతము ప్రేమిస్తూ వారి మారు మనస్సు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.